హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. AWS నుంచి మనకు ఒక అప్డేట్ వచ్చిందండి. అంటే ఇది కొత్తదేం కాదు, 1 వీక్ బ్యాక్ వచ్చింది. జస్ట్ నేను మీకు ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను అంతే. AWS సర్టిఫికేషన్ ఛాలెంజ్ అంటే ఈ అసోసియేట్ లెవెల్ ఎగ్జామ్ అండి. అన్ని ఎగ్జామ్కు కాదు, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ డెవలపర్, డేటా ఇంజనీర్, సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్, ఈ సర్టిఫికేషన్స్ అసోసియేట్ లెవెల్ ఎగ్జామ్స్కి వీళ్ళు 50% ఆఫ్ ఇస్తున్నారండి. ఓకేనా? అంటే ఇప్పుడు $150 ఛార్జ్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా అది. దాంట్లో అంటే అఫ్కోర్స్ దానికి ట్యాక్సెస్ అవి వేరే యాడ్ అవుతూ ఉంటాయి అనుకుంటే, ఆ ప్రకారం చూసుకుంటే మనకి ఒక $160-170 అవుతుంటే ఇప్పుడు మనకు ఒక $80 ఆ విధంగా మనము సర్టిఫికేషన్ అనేది చేయొచ్చు. ఓకే, అయితే దీనికోసం మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. AWS వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి, అంటే నేను మీకు ఆ లింక్ అన్ని కూడా షేర్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో, మొత్తం డీటెయిల్స్ అయితే నేను మీకు ఇస్తాను, అక్కడ చూసుకోవచ్చు మీరు అందరూ కూడా. ఓకేనా? అక్కడ సర్టిఫికేషన్ ఛాలెంజ్ ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ మనము మన డీటెయిల్స్ అక్కడ సప్లై చేస్తూ మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితే మన మెయిల్ ఐడికి ఒక కూపన్ కోడ్ వస్తుంది. ఆ కూపన్ కోడ్ని మనము డిసెంబర్ మంత్ లోపల ఎప్పుడైనా వాడుకోవచ్చు. అఫ్కోర్స్ దానికి స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ అన్నీ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకేనా? ఇది అసోసియేట్ లెవెల్ ఎగ్జామ్స్ కండి, ఇది ప్రొఫెషనల్ కాదు. ఓకేనా? అందులోనూ కూడా సెలెక్టెడ్గా ఇచ్చారు, 4 టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఇచ్చారు, 4 స్పెసిఫిక్ జాబ్ రోల్స్కి అనమాట. ఓకేనా? బిఫోర్ 12-24 డిసెంబర్ లోపల మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ ఎగ్జామ్కి వెళ్ళాలంటే అందరూ కూడా AWS వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో డీటెయిల్స్ అన్నీ సప్లై చేసిన తర్వాత వీళ్ళు సింపుల్గా మన మెయిల్ ఐడికి ఒక కూపన్ కోడ్ అనేది పంపిస్తారు. అది 50% ఆఫ్ తోటి వ్యాలిడిటీ ఉంటుంది దానికి. December 12th వరకు మనం ఎగ్జామ్ అనేది December 31st లోపల ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఓకే, ఈ లోపల 12th లోపల మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఓకే, ఆ వోచర్ అనేది మన మెయిల్ ఐడికి వస్తుంది. ఆ మెయిల్ ఐడి అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్పారు, అన్నీ కూడా చూడండి. ఓకేనా? ఏ టైంలో స్టార్ట్ అవ్వాలి, ఏ టైంలో ఎండ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ దోస్ లొకేటెడ్ ఇన్ జపాన్లో వాళ్ళకి లేదట. 5th పాయింట్ చూడండి. ఇట్లా కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారు. అలాగే ఈ డిస్కౌంట్ కూపన్ మీరు యూజ్ చేసుకుంటున్నప్పుడు వేరే కూపన్స్ మీరు అప్లై చేయడానికి ఉండదు. ఇట్లాంటి విషయాలన్నీ చెప్తూ వీళ్ళు మనకొక టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే డిక్టేట్ చేస్తున్నారు. విత్ ఇన్ దస్ కండిషన్స్ మనం దీన్ని కూపన్ని మనం యూజ్ చేసుకుంటూ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అయితే గైస్, మీ అందరికీ చెప్తున్నా, మీలో రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా 50% మీకు ఆఫ్ అయితే వస్తుంది. దీనికి ఏ రిఫరెన్స్లు మీకు అవసరం లేదు, చక్కగా కూపన్ యూజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఓకేనా? అందరూ కూడా దీనికి ఎన్రోల్ అవ్వండి. ఏదో ఒక సర్టిఫికేషన్, అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్ ఉండడం అనేది క్లౌడ్లో ఉన్న వాళ్ళకి, ఉండాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాల్యూ అడిషన్ అవుతుందండి. సో గైస్, అందరూ కూడా ఈ పర్టికులర్ కూపన్ అయితే ఫస్ట్ తీసుకోండి. December 31st లోపల రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కూపన్ అయితే ఫస్ట్ తీసుకోండి. మీ మెయిల్ ఐడికి ఇలా వస్తుంది, ఒక వోచర్ నెంబర్, ఒక వోచర్ కోడ్ అయితే వస్తుంది. దాన్ని దాచుకుని ఎప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటారో చేసుకోండి. ఓకేనా? అప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. సర్టిఫికేషన్ అనేది ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా చాలా చాలా ఇంపార్టెంట్. AWS వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, ఈ లింక్ నేను ఇస్తాను మీకు, చూడండి. ఓకేనా? ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ రిజిస్టర్ మీ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని సప్లై చేస్తే సింపుల్గా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం మీ మెయిల్ ఐడికి కూపన్ కోడ్ అనేది డెలివరీ అయిపోతుంది. ఓకేనా గైస్? ఆల్ ది బెస్ట్.